చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాయిన్స్ అంటే ఏంటి, టోకెన్స్ అంటే ఏంటి, క్రిప్టో అంటే ఏంటి, బ్లాక్ చైన్ అంటే ఏంటి అని. ఈ కన్ఫ్యూజన్ మొత్తం ఒక్క వీడియోలో క్లియర్ చేస్తాను. సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్. 2 minutesలో మీ బ్రెయిన్ ఓ అని ఫీల్ అవుతుంది. ఇమాజిన్ ఒక చిన్న విలేజ్. ఆ విలేజ్లో ఒక బుక్ ఉంది. అది ట్రాన్సాక్షన్స్ బుక్. ఈ ట్రాన్సాక్షన్ బుక్లో ఎవరైనా డబ్బులు తీసుకున్నా, ఎవరైనా డబ్బులు ఇచ్చినా మొత్తం రికార్డ్ అవుతుంది. దీన్నే లెడ్జర్ అంటారు. రాము 10 రూపాయలు సీతకిచ్చాడు, సీత 5 రూపాయలు లతకిచ్చింది, లత 2 రూపాయలు రాముకిచ్చింది. ఎవ్రీవన్ కెన్ సీ ఇట్, ఎవ్రీవన్ అగ్రీస్, నో చీటింగ్. ఈ కాన్సెప్టే బ్లాక్ చైన్. ఒక బుక్ డిజిటల్ లెడ్జర్ అయింది, ఒక పేజ్ బ్లాక్ అయింది, ఈ పేజెస్ అన్ని కనెక్ట్ అయ్యి బ్లాక్ చైన్ అయింది. ఇంక్ అంటే క్రిప్టోగ్రఫీ, విలేజర్స్ అంటే నెట్వర్క్ నోట్స్. ఎవరైనా వాల్యూ పంపినప్పుడు సెండర్, రిసీవర్, అమౌంట్, టోకెన్, ప్రీవియస్ బ్లాక్ లింక్ అన్నీ లాక్ అయిపోయి బ్లాక్లో సేవ్ అయిపోతుంది. అండ్ నో బడీ కెన్ ఎరేజ్ ఇట్. నీ బ్యాంక్లో 100 రూపీస్ ఉంది అంటే అది క్రియేట్ చేసింది ఆర్బీఐ. మరి బ్లాక్ చైన్లో వాల్యూ క్రియేట్ చేసేది ఎవరు? వాట్ ఈస్ అ కాయిన్? కాయిన్ అనేది నేటివ్ బ్లాక్ చైన్ కరెన్సీ. ఈ చైన్స్ కాయిన్స్ని క్రియేట్ చేస్తాయి. దేనికోసం? స్టేకింగ్ కోసం, నెట్వర్క్ సెక్యూరిటీ కోసం, ఫీస్ కోసం ఇవి యూజ్ చేస్తారు. కొన్ని ఎగ్జాంపుల్స్: ఎథీరియంకి ఈథ్, బిట్ కాయిన్కి బీటీసీ, సోలానాకి సోల్, అవలాంచేకి అవాక్స్ అండ్ కాయిన్ నెట్వర్క్కి కాయ్. ఇండియాకి రూపీస్, యూఎస్ఏకి డాలర్, అలాగే బ్లాక్ చైన్కి కాయిన్స్. ఇండియా కంట్రీలో రూపీ ఎలాగైతే కరెన్సీయో, బ్లాక్ చైన్లో కరెన్సీ క్రిప్టో. కాయిన్స్ ఆర్ మనీ ఆఫ్ ది చైన్. టోకెన్స్ అంటే ఆ చైన్ మీద క్రియేట్ చేసిన యాప్స్. టోకెన్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ లైక్ ఎథీరియంలో యూనిస్వాప్, చైన్ లింక్, సోలానాలో రేడియం, జెటో. టోకెన్స్కి తమ బ్లాక్ చైన్ ఉండదు. మరి ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి? రియల్ లైఫ్లో. వెయిట్, కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, బట్ నెక్స్ట్ సీన్లో మీ మైండ్ ఫుల్గా ఓపెన్ అవుతుంది. విలేజ్లో ఒక పెద్ద మార్కెట్ ప్లేస్ ఉందని ఇమాజిన్ చేసుకోండి. విలేజ్లో కరెన్సీ రూపీస్ లైక్ కాయిన్స్, బట్ సెల్లర్స్ కూపన్స్ అనేవి క్రియేట్ చేశారు. బై 1 get 1 కూపన్, మంత్లీ మెంబర్షిప్ పాస్, స్పెషల్ యాక్సెస్ పాస్, ఇట్లా కొన్ని పాసెస్ క్రియేట్ చేశారు. ఈ కూపన్స్ రూపీస్ కాదు, కానీ మార్కెట్ ప్లేస్లో పనికొస్తాయి. అలాగే కాయిన్ అంటే మెయిన్ మనీ ఆఫ్ బ్లాక్ చైన్. టోకెన్ అంటే స్పెషల్ పర్పస్ మనీ క్రియేటెడ్ బై యాప్స్. టోకెనామిక్స్ అంటే ఈ టోకెన్ మనకి ఎలా పనికొస్తుంది, ఈ టోకెన్ వాల్యూ ఎలా పెరుగుతుంది అనే సిస్టమ్. సప్లై, యూటిలిటీ, డిమాండ్, బర్నింగ్, స్టేకింగ్, అన్లాక్స్, ఎమిషన్స్ ఇవన్నీ టోకెనామిక్స్లో తెలుస్తాయి. ఒక జిమ్ కొత్తగా స్టార్ట్ చేశారు అని ఇమాజిన్ చేసుకోండి. ఈ జిమ్ వాళ్ళు ఒక టోకెన్ రిలీజ్ చేశారు, జిమ్ మెంబర్షిప్ టోకెన్. ఈ టోకెన్ని హోల్డ్ చేస్తే డిస్కౌంట్, స్టేక్ చేస్తే రివార్డ్, ఈ టోకెన్తో పే చేస్తే స్పెషల్ యాక్సెస్ ఇస్తున్నారు. ఈ టోకెన్ వాల్యూ, డిమాండ్ పెరిగితే వాల్యూ పెరుగుతుంది. టూ మెనీ టోకెన్స్ ప్రింట్ చేస్తే వాల్యూ తగ్గిపోతుంది. టోకెనామిక్స్ టోకెన్ యొక్క లైఫ్ ఆర్ డెత్ డిసైడ్ చేస్తుంది. ఇప్పటి వరకు చెప్పిందంతా ఒక చిన్న రికాప్ వేసుకుందాం. బ్లాక్ చైన్ అంటే ఒక డిజిటల్ నోట్బుక్, నో చీటింగ్. కాయిన్స్ అనేవి నేటివ్ మనీ అండ్ దే సెక్యూర్ ద చైన్. టోకెన్స్ అనేవి చైన్ మీద స్పెషల్ పర్పస్ మనీ. అలాగే టోకెనామిక్స్లో సప్లై, డిమాండ్, బర్నింగ్, స్టేకింగ్ ఇవన్నీ ఉంటాయి. కాయిన్స్ సిస్టమ్ని పవర్ చేస్తాయి, టోకెన్స్ యాప్స్ని పవర్ చేస్తాయి, కానీ ఫ్యూచర్ని పవర్ చేసేది మీరు. ఇప్పటి వరకు ఇదంతా విన్నారంటే మీలో Web3 స్పార్క్ ఉంది. మీ క్యూరియాసిటీ, మీ సపోర్ట్ మాకు బిగ్గెస్ట్ మోటివేషన్. మన తెలుగు యూత్కి క్వాలిటీ సింపుల్ Web3 కాంటెంట్ ఇవ్వడం తెలుగుడావ్ మిషన్. ఎవ్రీడే 5 to 10 minutes వీడియోతో మీ Web3 జర్నీని ఈజీ అండ్ పవర్ఫుల్ చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, నేర్చుకుంటే షేర్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ ఒకవేళ మిస్ అయితే తప్పకుండా చూడండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. దిస్ ఇస్ తెలుగుడావ్. ఐఎమ్ యశ్విత సైనింగ్ అవుట్.